నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి నిజాంపేట్ నుండి మోత్కూర్ వరకు లోకల్ ప్రైవేట్ బస్ జర్నీ. పచ్చటి వరి పొలాల మధ్య ఉండే తెలంగాణ గ్రామాలను చూడాలంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. మనం ఇప్పుడు ఉన్నది నిజాంపేట్. ఇది రెగ్యులర్ బస్ కాదు. నిజాంపేట్ నుండి ఒక ఫంక్షన్కి వెళుతూ ఈ బస్ జర్నీ వీడియో తీస్తున్నాను. మన బస్ నిజాంపేట్ తర్వాత కేపీహెచ్బి ప్రధాన రహదారిలోకి వస్తుంది. ఇక్కడ నుండి మన బస్ ప్రశాంత్ నగర్ మీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ చేరుకుంటుంది. ఇది బాలానగర్ ఫ్లైఓవర్. బాలానగర్ తర్వాత బోయిన్పల్లి క్రాస్ రోడ్స్ మీదుగా మన బస్ ప్యారడైజ్ చేరుకుంటుంది. నిజాంపేట్ నుండి మోత్కూర్ వచ్చి దాదాపుగా 124 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత మన బస్ హబ్సిగూడ మీదుగా ఉప్పల్ చేరుకుంటుంది. ఇక్కడ నుండి వరంగల్, హన్మకొండ, యాదాద్రి వైపు వెళ్లే బస్సులు లభిస్తాయి. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు వెళుతుంది. ఎదురుగా వెళితే ఎల్బీ నగర్ వస్తుంది. కుడివైపు వెళితే రామానంతపూర్ వస్తుంది. ఇప్పుడు మన బస్ వరంగల్ హైవేలో ప్రయాణిస్తుంది. ఈ రహదారి నెంబర్ 163. ఇక్కడ నుండి మనం ఓఆర్ఆర్ గట్కేసర్ దాటుతాము. మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండ వచ్చి భువనగిరి. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే యాదగిరిగుట్ట వస్తుంది. ఇదే మార్గంలో కాస్త ముందుకు వెళ్ళి కుడివైపు డైవర్షన్ తీసుకొని ముందుకు వెళితే మోత్కూర్ చేరుకుంటాము. ఇది వచ్చి యాదగిరిగుట్ట ముఖద్వారం. మన బస్ కుడివైపుకు వెళుతోంది. ఇక్కడ నుండి పచ్చని వరి పొలాల మధ్య మన ప్రయాణం ఉంటుంది. ఇక్కడ నుండి మన డెస్టినేషన్ వచ్చి దాదాపుగా 39 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది మోత్కూరు. ఇప్పుడు ఒకసారి మోత్కూరుకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు. అది కాలక్రమేణా మోదుగూరు
మోతుకూరుగా పిలువబడి చివరకు మోత్కూరుగా మారింది. నిజాంపేట నుండి బయలుదేరి మోత్కూర్ చేరుకోవడంతో మన ప్రైవేట్ బస్ జర్నీ పూర్తయింది. మోత్కూర్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే లైక్, కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.